ప్రియమైన వారులారా, ఈ సాయంకాలము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ రీతిగా నీ పాద సన్నిధిలో మేమందరము ప్రార్థన కొరకు కూడి మొరపెట్టడానికి ఈ క్లిష్ట పరిస్థితిలో మాకు ఈ ప్రసార సాధనం ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సాయంకాలం నన్ను కడిగి శుద్ధి చేయండి. నీ ఆత్మ ద్వారా మా అందరికి కావలసినటువంటి మాటలు నీ గ్రంథము ద్వారా మాకు మేలుకొల్పు మాటలు అనుగ్రహించి మీరు మహిమ పొందండి. చీకటి శక్తులపై జయం ఇవ్వండి. ప్రభునంది ప్రయాస ఫలింప చేయండి. యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి అందరూ మీ పరిశుద్ధమైన గ్రంథం తెరవండి. లూకాసు వార్త 21వ అధ్యాయంలో మనకు అనేకమైన రాకడ సూచనలు ఉన్నాయి. ప్రభువారు రెండవసారి ఈ లోకంలోనికి వచ్చి తన కొరకు సిద్ధపడినటువంటి విశ్వాసుల్ని, శుద్ధ హృదయం కలిగిన వారిని తనతో పాటు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చే ముందు ఈ లోకంలో ఏం జరుగుతాయో ఆ సంగతులన్నీ కూడా లూకాసు వార్త 21వ అధ్యాయంలో, అలాగే మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నవి. ఈ సాయంకాలం మందు దేవుడు నన్ను ప్రేరేపించిన మాటలు మీతో చెప్పబోతున్నాను. బైబిల్ చరిత్రలో రకరకాల తెగుళ్ళు ఎందుకు వచ్చాయి, వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి దైవ పాఠాలు ఎలాగున్నాయి అనే సంగతి ఈ సాయంకాలం మీతో పంచుకోగోరుచున్నాను. మొట్టమొదటిగా చూసినట్లయితే ఇశ్రాయేలీలు, హెబ్రీలు ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పుడు వారు ఫరో రాజు చేతి కింద ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తూ వచ్చారు. తగిన సమయంలో దేవుడు వారిని వెలుపటికి తీసుకురావాలని ఆశపడుతున్నప్పుడు రాజైన ఫరో ఎంత మాత్రము వారిని బయటకు రాకుండా అటగిస్తూ వచ్చాడు. కాబట్టి ఫరోని తన మార్గంలోకి మళ్లించడానికి దేవుడు అనేకమైన సూచక్రియలు, మహత్కార్యములు మోషే, అహరోనుల ద్వారా జరిగించాడు. కానీ ఫరో ఏమాత్రము దేవునికి లోబడలేదు. హెబ్రీయుల్ని బానిసలుగా ఉంచుకుంటూ ఎన్నో రీతిలుగా హింసిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో దేవుడు 10 రకాల తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకు దేవుడు పంపించాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కానీ నీతిమంతుడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్యజీవుడని చూస్తూ ఉన్నాడు. కాబట్టి నిత్యజీవానికి వారసులుగా ప్రతి వారు ఉండాలని నయాన్న, భయాన్న వారిని దారి తప్పిన మనుషుల్ని, తన వాక్యానికి దూరంగా వెళ్ళిపోతున్న వారిని తన వైపు తిప్పాలని ఎన్నో రీతిలుగా ఆయన ప్రయాసపడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐగుప్తు దేశంలో ప్రభు తెగుళ్ళు పంపించాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయం వరకు చూస్తే శ్రమల ద్వారా వారిని, ముఖ్యంగా ఫరోని తనకు విధేయత చూపేలాగా నేర్పించాలని తలంచాడు. తండ్రి తాను ప్రేమించిన బిడ్డను తగురీతిగా శిక్షిస్తాడు. కాబట్టి అతని రాజ్యం మీద 10 తెగుళ్ళు పంపించి వారిని దారిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. కానీ వారు ఎంత మాత్రము లోబడలేదు. ఆ తెగుళ్ళు ఫరోను బట్టి ఐగుప్తు ప్రజలు అనుభవించారు. ఆ తెగుళ్ళ వల్ల వారు నలిగిపోయారు, నశించిపోయారు. ఫరో ఇవన్నీ చూస్తున్నాడు. తాత్కాలికంగా దేవునికి లోబడుతున్నట్లుగా మోషే నీ ప్రజలను తీసుకువెళ్ళిపోంటున్నాడు. కానీ ఎంత మాత్రము కూడా దాని తర్వాత లోబడలేదు. ఫరోది తాత్కాలికమైన మారుమనసు. మొత్తం మీద ఈ రకమైన తెగుళ్ళు అక్కడ ఫరోకి బుద్ధి చెప్పడం కొరకు దేవుడు పంపించాడు. శిక్షించడం ద్వారా వారిని తన మార్గంలోకి మళ్లించి, బుద్ధి చెప్పుట ద్వారా తన మార్గంలోకి మళ్లించాలని ప్రభు ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఎంత మాత్రం అతను లోబడలేదు. తల్లిదండ్రులు దేవునికి లోబడాలి, పరిపాలకులు దేవునికి లోబడాలి, దేశ నాయకులు కూడా లోబడాలి, అందరూ దేవునికి లోబడాలి. పూర్తిగా లోబడితే పరలోకం నుండి పూర్తిగా దీవెనలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి తెగుళ్ళు ఎందుకు పంపించాడు ఐగుప్తు దేశంలో అంటే వారిని క్రమపరచడానికి, తన వైపు తిప్పుకుని ఇశ్రాయేలీల్ని ఆ ప్రాంతాన్ని దాటించి
కనాను చేర్చడానికే దేవుని యొక్క ఉద్దేశం. మరొకటి చూసినట్లయితే సంఖ్యాకాండం 11:33లో వారు తినే ఆహారం తింటూనే ఉన్నారు, వారికి నీళ్లు తక్కువ అవ్వలేదు, వారిలోనికి సణుగుడు వచ్చింది, ఆయాసం వచ్చింది, బాధ పెట్టుకున్నారు. దేవుని సేవకుడి మీద, మోషే అహరోనుల మీద బాధ పెట్టుకున్నారు. వారి హృదయంలో అసంతృప్తి వచ్చింది. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభసాధనం. మనకు ప్రభు ఉన్నాడు, ఐగుప్తులనే కాపాడాడు, ఇప్పుడు దాటించాడు మనల్ని, అరణ్య మార్గం గుండా వెళుతున్నాం, మనకి ఏం తక్కువ లేదు, అడుగుడి మీకు ఇవ్వండి అని చెప్పాడు కాబట్టి ప్రభువుని అడుగుదాం, మోషేని అడుగుదాం అని ఎంత మాత్రం వారు తలంచలేదు. కానీ చిన్న అసౌకర్యానికి పెద్ద బాధ పెట్టుకుని అసంతృప్తిని, పేరాశను, దురాశను వారు హృదయంలో పెట్టుకున్నారు. ఇక్కడ ఒక సంగతి చూస్తున్నాం, మాంసాపేక్ష పెరిగిపోయింది, ఆయాసం కూడా పెరిగిపోయింది. దేవుని సేవకుల మీద ఆయాసం పెట్టుకున్నప్పుడు దేవుడు వారి యొక్క మాంసాపేక్షను బట్టి తెగులు రప్పించాడు. వారికి మాంసాహారము సప్లై చేయించాడు. పూరేళ్ళ పెట్టలు వచ్చాయి, అవి శుభ్రం చేసుకుని వండుకొని ఇంకా నమలకు మునిపే వారి మీదకు తెగులు వచ్చింది. కాబట్టి ఎక్కడైతే దురాశ ఉంటుందో, ఎక్కడైతే తృప్తి లేని స్థితి ఉంటుందో, ఎక్కడైతే ఉన్న పరిస్థితిని బట్టి సర్దుకుపోయే మనస్తత్వం ఎక్కడ ఉండదో అక్కడ ఒక్కొక్కసారి తెగులు దేవుడు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవులమైన మనం, విశ్వాసులమైన మనం అసంతృప్తిగా మనం జీవించడానికి వీల్లేదు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దీంతోనే నేను సర్దుకుంటాను, ఇంకా కావాల్సింది చాలా ఉన్నది, అది ఆయన ఎప్పుడు ఇస్తాడు? తగిన కాలంలో ఇస్తాడు, అవసరమైనప్పుడు ఇస్తాడు అనే విశ్వాసంతో క్రైస్తవులు ముందుకు సాగవలసి ఉంటుంది. ఈ విధంగా కొన్ని తెగుళ్ళు ఇజ్రాయేల్ని చుట్టుముట్టాయి. అసంతృప్తి పనికిరాదు. మూడవది సంఖ్యాకాండం 14:37 అక్కడ అపనమ్మకస్తుల మీదకి తెగులు వచ్చినట్లుగా మనం చూస్తాం. యెహోషువ, కాలేబులు శుభ సమాచారం తీసుకొచ్చారు. కానీ వారికంటే ముందు వెళ్ళినటువంటి వారు, వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారు చాలా అవిశ్వాసంతో కూడినటువంటి మాటలు, అపనమ్మకంతో కూడిన మాటలు పోగు చేసుకుని వచ్చి ఇశ్రాయేలుల మధ్య చెప్పినప్పుడు వారు ఎంతో దిగులు చెందారు, ఎంతో మనస్తాపానికి గురయ్యారు. అయ్యో, దేవుడు మనల్ని కనాను పంపిస్తున్నాడే, అక్కడ మనుషులు చాలా ఎత్తుగా ఉంటారట, వారు బలవంతులట, వారిని మనం ఎలా జయిస్తాము అని తప్పు సమాచారాన్ని బట్టి ఒక దిగులు, మనోవేదన, చింత మనసులోకి రానిచ్చారు. అయితే మనకు ప్రభు ఉన్నాడు, నమ్మకంగా నడిపించే నాయకుడున్నాడు అనే గ్రహింపు వారికి లేదు. దేవుని వాక్యం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, దాని ప్రకారంగా నడుచుకుంటే ఆయన అన్నీ మనకి ఇస్తాడనే విశ్వాసం వారికి సమకూడలేదు. కాబట్టి అవిశ్వాసం మాటలు, అపనమ్మకంతో కూడిన మాటలు, దేవుని గొప్పతనాన్ని తగ్గించే మాటలు వారు మిగతా వారితో పంచుకున్నప్పుడు, పొరుగు వారికి పంచుకున్నప్పుడు, ఇక కనాను వెళ్ళలేమనే అవిశ్వాసం వారి హృదయంలో ఉన్నప్పుడు దేవుని దుఃఖం వారి మీదకు వచ్చింది. అప్పుడు కూడా తెగులు పంపించాడు దేవుడు. ఎవరైతే తప్పు సమాచారం చెప్పారో, ఎవరైతే విశ్వాసం లేని మాటలు పలికారో ఆ మాటలను బట్టి అక్కడ తెగులు వచ్చింది. ఇప్పుడు ఆధునిక కాలంలో చూస్తే యేసు ప్రభు నమ్మితే మనకి ఇది జరుగుతుందా, అది జరుగుతుందా, క్రిస్టియన్ అని సర్టిఫికెట్లో రాయించుకుంటే మనం అనుకున్నది సాధించగలమా అని ఒక అవిశ్వాసం క్రైస్తవుల్లో దాగి ఉంది. ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, బైబిల్ చదువుతూ ఉండొచ్చు, కానీ హృదయంలో అన్ని పాపాల కంటే పెద్ద పాపం అవిశ్వాసం. కాబట్టి దేవుని వాక్యానికి లోబడుతూ హృదయాన్ని శుద్ధి చేసుకుని విశ్వాసంతో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన స్వభావంలో విశ్వాస సంబంధమైన మార్పు వస్తుంది. ఆయన నాకున్నాడు, ఆయన నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు, తగిన కాలం ముందు నాకు అన్నీ ఇస్తాడనే విశ్వాసం మనం సమకూర్చుకోవాలి. తల్లిదండ్రులు ఈ విశ్వాసాన్ని నేర్చుకుంటూ పిల్లలకు నేర్పవలసి ఉంటుంది. సంఘ కాపరి నేర్చుకుంటూ విశ్వాసులకు నేర్పించవలసి ఉంది. కాబట్టి అక్కడ తెగులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చెడ్డ సమాచారము ఇచ్చినటువంటి వారు తెగులు వల్ల చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ 22:5 అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకుని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి.
ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి పూర్ణ హృదయంతో విధేయత గురించి మాట్లాడుతున్నాడు. కొంతమంది 30% ప్రభువుని ప్రేమిస్తారు, 60% ప్రేమహీనత కలుపుతారు. కొంతమంది 70% ప్రభువుని ప్రేమిస్తారు, దానికి 30% వేరే దేవునికి ఇష్టం కానీ కలుపుతారు. మనం 100% కోసం ప్రార్థన చేయాలి. అందుకే ఉపవాస ప్రార్థన. ప్రభువా, నేనేదో విశ్వాసంతో ఉన్నాను, కానీ నువ్వు చెప్పినటువంటి మాటకి పరిపూర్ణంగా లోబడాలి, పరిపూర్ణంగా నీ చిత్తం చేయాలి, పరిపూర్ణంగా నీ శిలువ ప్రేమను బట్టి సాగిపోవాలి, నాకు పరిపూర్ణత దయచేయమని ప్రార్థన చేయాలి. విశ్వాసులు ఇది తప్పకుండా పాటించాలి. పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని అనుసరించడం సాధ్యమా? చాలామంది సాధ్యం కాదు అంటారు. పరిపూర్ణంగా వాక్య ప్రకారంగా జీవించడం సాధ్యం కాదు. అబద్ధాలు మాట్లాడకుండా ఉండడం సాధ్యమా? సాధ్యం కాదండి. గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అబద్ధాలు మాట్లాడాలి, రకరకాలుగా అనుసరించాలి లోక పద్ధతులు. అవసరమైతే లంచం ఇవ్వాలి, అవసరమైతే ఇది అది చేయాలి. అది వాక్యానుసారం కాదు, కానీ మరి తప్పదండి, తప్పదు అని అంటూ ఉంటారు చాలామంది. అలాంటి వారికి కనువిప్పు కలిగించేటట్లుగా యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో పూర్ణ హృదయం. కాబట్టి పూర్ణ హృదయంతో మనం ప్రార్థన చేయాలి, పూర్ణ హృదయంతో ఆయన మీద ఆనుకోవాలి, పూర్ణ హృదయంతో ఆయన చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు లోకములో మనుషుల ఇష్టానికి వ్యతిరేకంగా తప్పకుండా ఉంటుంది. ప్రభువా, ఈ విషయంలో నీ చిత్తం చేయడానికి పూర్ణ హృదయంతో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఏమొచ్చినా, సాతాను శోధన ఏమొచ్చినా, మనుషుల వల్ల తొందర ఏమొచ్చినా, బంధువుల వల్ల ఏ తొందర వచ్చినా సరే మనం వెనక్కు జారిపోనివద్దు అని నువ్వు ప్రార్థన చేయవలసి ఉంటుంది, నేను ప్రార్థన చేయవలసి ఉంటుంది. అయితే కొంతమంది వింటూ లోబడిన స్థితిలోకి వస్తారు. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటైన పాపంతో సమానము. దేవుని మాటలు వినకపోవుట మాయా విగ్రహాల్ని, గృహదేవతల్ని పూజించడంతో సమానం అని చెప్పాడు ప్రభు. కాబట్టి ఒకవేళ మనం నీతిమంతులుగా తలంచుకోవచ్చు, కానీ తిరుగుబాటు చేసే హృదయం ఉన్నదా అంటే పరిపూర్ణమైన విధేయత, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన నమ్మకత్వం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న లోటుపాట్లు దేవుడు తప్పగా చూపిస్తాడు. ప్రేమించలేని స్థితి, క్షమించలేని స్థితి, గతకాల పాపాలు జ్ఞాపకం ఉంచుకోకుండా వాటిని మర్చిపోయే స్థితి కావాలి. ప్రభువా, ప్రేమించే స్థితి కావాలి. గతకాల పాపాలు నేను జ్ఞాపకం చేసుకోకూడదు. నా పాపాన్ని నువ్వు క్షమించావు కాబట్టి నా తోటివారి పాపాన్ని నేను క్షమిస్తున్నాను. నేను వారి పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటే నా పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు అని చెబుతున్నావు కాబట్టి ఇదిగో నేను భయపడుతున్నాను. పూర్ణ హృదయంతో ఆయనకు లోబడినప్పుడు పూర్ణమైనటువంటి పరిస్థితిని బట్టి పరలోకము పూర్ణ హృదయముతో మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు, ప్రభు ఇస్తాడు. కాబట్టి మన విధేయత యొక్క కుల ప్రమాణాన్ని బట్టి దేవుడు మనకు మేళ్ళు ఆశీర్వాదాలు ఇస్తారు. ఇక్కడ తిరుగుబాటు చేసినందువల్ల అక్కడ తెగులు పుట్టినట్లుగా చూస్తాం. సంఖ్యాకాండం 22:17లో మనం తెగులు పుట్టినట్టు చూస్తాం. మీరు గ్రంథం చూసుకోవచ్చు. తర్వాత ఒక ముఖ్యమైన సంఘటనకు వచ్చేసాం. అదేమంటే మోషే అహరోన్లు జనులను చంపేస్తున్నారని దేవుని మీదను దేవుని యొక్క సేవకుల మీదను తిరుగుబాటు తయారైంది ప్రజల మధ్య. గ్రూపిజం, వీళ్ళందరూ గ్రూపుగా తయారయ్యి దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. సంఘంలో కూడా కొంత గ్రూపిజం ఉండే ప్రమాదం కూడా ఉన్నది. ఇదొక గుంపు, అదొక గుంపు. పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు, పౌలు గుంపు కొంతమంది, అపుల్లో గుంపు కొంతమంది అని అనుకున్నప్పుడు పౌలు ఎవడు, అపుల్లో ఎవడు, అందరూ క్రీస్తు పరిచారకులే కదా, ఆ గ్రూపిజం ఉండకూడదు అని పౌలు తేటగా స్పష్టంగా విశ్వాసులకు బోధించాడు. ఇక్కడ మోషే అహరోన్లు ప్రజలను చంపేస్తున్నారు అని సణిగి దేవుని మీద దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ గొప్ప తెగులు పుట్టింది. కొంతమంది తిరుగుబాటు వల్ల, తెగులు వచ్చినందువల్ల చచ్చిపోయారు. కొంతమంది ఇంకా తిరుగుబాటుతో చావబోతున్నారు. భలే క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఎలా వచ్చింది? దాతాను, అబీరాము గుంపులు దేవుని సేవకులకు వ్యతిరేకంగా లేచినప్పుడు, కొంతమంది చనిపోయినప్పుడు బతుకున్నవాడు తిరుగుబాటు చేశారు. ఈ బతుకున్న వాళ్ళ మీద తెగులు వచ్చేసింది. తెగులు వచ్చేసినప్పుడు అక్కడ మనుషులు చచ్చిపోతుంటే సంఖ్యాకాండము
16వ అధ్యాయం 47-48 వాక్యాల్లో చూసినట్లయితే అహరోను మోషే మాట చొప్పున ఆ చనిపోయిన వారికి బతుకున్న వారికి మధ్యకి వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్తం చేయగా ఆ తెగులు ఆగింది. కాబట్టి ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారు ఆత్మలో చచ్చిపోతారు. అక్కడ ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం అంటే జరిగిన పాపానికి విరుగుడు. జరిగిన పాపానికి విరుగుడు ఇప్పుడు ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా అది జరిగిపోయిందని మనందరికీ తెలుసు. మనం కొద్ది రోజుల్లో ఈ శిలువని గురించి ప్రత్యేకంగా ధ్యానం చేయబోతున్నాం. కీర్తన గ్రంథం 49వ సంఖ్య 7-8 వాక్యాల్లో ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనం గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండవలసినదే అని కీర్తనకారుడు నొక్కి వకాణించాడు. యేసు ప్రభు మనందరి పాపం నిమిత్తమై తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, హృదయంలో పాపాల నిమిత్తమై ఆయన శిలువ మీద తన రక్తం ద్వారా చిందించడం ద్వారా వారికి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించాడు. ఈ ప్రాయశ్చిత్తం అనేది దినదినము మనం ప్రభు దగ్గర సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బతికిన వారికి చచ్చిన వారికి మధ్యన అహరోను ప్రాయశ్చిత్తం చేయడానికి నిలబడినప్పుడు ఆ తెగులాగింది. ఆత్మలో చచ్చిన వారు ఉన్నారా? ఆత్మలో బ్రతికిన వారు ఉన్నారా? వారి మధ్య సిలువ ఎప్పుడు ఉండాలి. సిలువ రక్తంతో కడుక్కోవాలి. సిలువ గాయం ద్వారా ఆత్మలో ఉన్న పాపపు గాయాలు మాన్పుకోవాలి. పునరుద్ధారం ద్వారా నూతన జీవితాన్ని సమకూర్చుకోవాలి. మరొక తెగులుని ఇక్కడ చూపిస్తున్నాను. దావీదుకి ఒక తలంపు వచ్చింది. అప్పుడు రాజైన దావీదుకి ఒక తలంపు వచ్చింది. ఏంటంటే ఇజ్రాయేలుని లెక్కించాలని ఆలోచన వచ్చింది. అది దేవుని దృష్టికి సరైనది కాదు అని సలహా ఇచ్చాడు సైన్యాధిపతి అయిన యోవాబు. కానీ యోవాబు మాటను ప్రక్కన పెట్టేసి దావీదు ఇజ్రాయేలును లెక్కించడానికి ఇష్టపడ్డాడు. అది దేవునికి ఇష్టమా కాదా అని ప్రభువుని అడగలేదు. విశ్వాసి ప్రభువుని అడగాలి. చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడం యెహోవాలో జరుగుతుంది. కాబట్టి మనస్సు నడిపింపుని బట్టి రాజైన దావీదు ముందుకు వెళ్ళాడు. ప్రజలు లెక్కించడమే తప్పు కాదు, కానీ అది దేవుని దృష్టిలో తప్పుగా తలంచబడింది. దేవుడు దాన్ని తప్పును తలంచాడు, నేరమని తలంచాడు. కాబట్టి దావీదు ప్రభువుని అడగకుండా ముందుకు వెళ్తుంటే యోవాబు అలా చేయకూడదండి, ఈ రాజ్యం అంతా మీదే కదా, జీవితాంతం వరకు మీరు పరిపాలకులుగా ఉంటారు, అనుమానం లేదు, తప్పకుండా చేయమని చెప్పినందువల్ల అతడు చేయక తప్పలేదు. అది ప్రభు తప్పుగా ఎంచాడు, అది పాపంగా ఎంచాడు. దావీదుకి ఆ పాపం తెలియచేయబడింది. దైవజనుడి ద్వారా ఆ పాపం అతనికి చూపించబడింది. కాబట్టి దావీదు దోషము దేవుని దృష్టిలో ఘోరమైపోయింది. చిన్న లెక్కింపే కదా, ఆ చిన్న విషయమే కదా, అంత పెద్ద తప్పు ఏం చేశాడు ఆయన? దీనికి ఇలా చేసేస్తారా, దానికి ఎలా చేసేస్తారా అని దేవుని అనలేరు, కానీ దేవుని సేవకుని అంటూ ఉంటారు. ఇక్కడ ప్రవక్త ద్వారా దీర్ఘదర్శి అయినటువంటి గాదు ద్వారా దేవుడు ఒక శిక్ష అతనికి పంపించాడు. ఏంటి ఆ శిక్ష? 2వ సమయాలు 24:12 వాక్యంలో చూసినట్లయితే దేవుడు దాన్ని తప్పుగా ఎంచాడు, నేరముగా ఎంచాడు. కాబట్టి దావీదు అన్నాడు, అయ్యా నా పాపం క్షమించమని అన్నాడు. నేను ఘోరమైన పాపం చేశాను, ఈ దోషాన్ని పరిహరించమని చెప్పినప్పుడు దేవుడికి దయ కలిగింది. అక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దావీదు, నీ రాజ్యంలో నువ్వు చేసిన పాపాన్ని బట్టి 7 సంవత్సరాల కరువు వస్తుంది, అది కోరుకో. లేక 3 నెలల పాటు శత్రువు నుండి నువ్వు పారిపోవాలి, అదన్నా కోరుకో. లేకపోతే 3 రోజులు తెగులు నీ రాజ్యం మీదకి వస్తుంది, అదన్నా కోరుకో అని అన్నప్పుడు దావీదు, నేను ఎందుకు శత్రువుల చేతిలో పడాలి, నేను దేవుని చేతిలో పడి బాగుపడతాను, కాబట్టి నా జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకుంటానని చెప్పుకొని ఆ 3వ శిక్షను అతను కోరుకున్నాడు. అక్కడ పాపానికి ప్రాయశ్చిత్తం ప్రజల మీదకి వచ్చింది. కాబట్టి యుద్ధంలో 70,000 మంది చనిపోయారు. ఇప్పుడు కరోనా వ్యాధి వల్ల ఎంతమంది చనిపోతున్నారో నాకు సరిగ్గా లెక్కలు తెలియదు, కానీ అప్పుడైతే దావీదు చేసినటువంటి అవిధేయతను బట్టి 70,000 మంది చనిపోయారు, తెగులు వల్ల చనిపోయారు. ఇది ఎంతో హృదయానికి బాధ కలిగించే విషయం. దాని తర్వాత చూసినట్లయితే అబ్రాము తన భార్య అయిన శారాన్ని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళాడు. వెళ్తే ఆమె అందగత్తి, దాని విషయంలో అతను భయం కలిగి ఉన్నాడు. కానీ ఈమె అందాన్ని చూసి
ఐగుప్తు రాజు అయిన ఫరో ఈమెను మెల్లగా చేర్చుకున్నాడు, తన భవనంలోనికి రప్పించుకున్నాడు. అది దేవునికి ఇష్టం కాని కార్యం. ఈ రోజుల్లో దేవునికి ఇష్టం కాని దుష్కామ కార్యాలు జరిగిపోతున్నాయి. రోమా 1లో చెప్పినట్లుగా వావి వరసలు లేని పాపం జరిగిపోతుంది. ఎన్నో అక్రమమైన సంగతులు జరిగిపోతున్నాయి. పెళ్ళైనటువంటి స్త్రీని ఆమె సమ్మతి చొప్పున పెళ్ళైన పురుషుడు చేర్చుకుంటే అది వ్యభిచారం కాదు అని న్యాయశాస్త్రంలో కొంతమంది అది అనుకూలమైందని ప్రకటించారు, తీర్పిచ్చారు. లోకంలో తీర్పు సంగతి నేను మాట్లాడడం లేదు, కానీ దేవుని యొక్క తీర్పు సత్యమైంది, న్యాయమైంది, పరిశుద్ధమైంది. కాబట్టి పెళ్ళైన భర్త, పెళ్ళైన భార్య ఇద్దరు కూడా చనిపోయే వరకు ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండడానికి వీల్లేదు. ఇక్కడ పొరుగువాడు అబ్రాము యొక్క భార్యను ఫరో రప్పించుకున్నప్పుడు దేవుడే అక్కడ కలుగు చేసుకుని అక్కడ ఒక తీర్పు అక్కడ అమలు చేశాడు ఫరో ఇంటివారి మీద. ఏంటంటే ఆ ఇంటివారి మీదకి తెగులు వచ్చింది. వారు ఫరో ఇంటివారు తెగులు చేత బాధించబడ్డారు. కాబట్టి 7వ ఆజ్ఞ ఎవరైతే మేరుతారో, కొన్ని దేశాల్లో పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు జీవించవచ్చండి. ఇద్దరు సమ్మతి చొప్పున వెళ్ళొచ్చండి. ఫలానా దేశంలో ఈ అబ్బాయి పెళ్లి కాని అబ్బాయి, పెళ్లి కాని అమ్మాయి కలిసి జీవించవచ్చండి అని చెప్పేవారు ఉన్నారు. బెట్రాన్ రస్సెల్ అని ఒక జ్ఞానం కలిగిన వాడు ఏమన్నాడంటే, సిన్ ఈజ్ జియోగ్రఫికల్. పాపం భౌగోళికం. ఈ దేశంలో ఇలా చేస్తే పాపం, ఆ దేశంలో అలా చేస్తే పాపం కాదు. కాబట్టి పాపం అనేది ఏం లేదు బాబు అన్నాడు ఆయన. ఆయన మాట వేరు, ఆయన మనుష్యుడు, కానీ దేవుని మాటే ఖాయం. ఇక్కడ దేవుడు తప్పు పెట్టాడు, నేరం చూపించాడు. కాబట్టి నేరాన్ని బట్టి ఆ ఇంటి వారి మీదకి తెగులు వచ్చింది. కాబట్టి క్రైస్తవ సామ్రాజ్యంలో కానీ బయట కానీ వావి వరస లేని పాపం, అనీతి సంబంధమైన సంబంధ బాంధవ్యాలు, శరీర సంబంధమైన కార్యాలు జరిగిపోతున్నప్పుడు దేవుడు దుఃఖపడి కొన్నిసార్లు తెగుళ్ళు పంపుతాడనే సంగతి ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే అక్కడ రకరకాల తెగుళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. బంగారు పాత్రలో ఒక్కొక్క తెగులు అక్కడ కుమ్మరించబడినట్లుగా మనం చూస్తాం. 7 పాత్రల్లో 7 రకాల తెగుళ్ళు అక్కడ కుమ్మరించబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కడైతే అవిధేయత, అక్రమం ఉంటుందో అక్కడ తెగుళ్ళ ద్వారా దేవుడు తన ఉగ్రతను పంపిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన వాడే, కానీ నీతి కలిగిన వాడు. ఆయన ప్రేమను వదిలిపెట్టడు, నీతిని కోల్పోడు. మన హృదయాల్లో దేవుని ప్రేమ ఉండాలి, దేవుని నీతి ఉండాలి. సహజంగా నీతి అంటే ఏంటి? లోక సంబంధమైన మర్యాద, లోకనీతి, స్వనీతి. ఆ నీతితో ఎవరు పరలోకం వెళ్ళలేరు. దేవుని నీతి కలిగిన వాడు దేవుని ప్రేమను కలిగి భయముతో వణుకుతో తన స్వంత రక్షణ కొనసాగిస్తాడు. రాకడ వచ్చేస్తుంది. రకరకాల సూచనలు ఆకాశంలోనూ నేల మీదను మనకు కనిపిస్తున్నాయి. జనం మీదకి జనం వ్యతిరేకించి పోరాడుతున్నారు. రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, తిరుగుబాటు జరిగిపోతుంది. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు అమర్యాదగా మాట్లాడుతున్నారు. అక్కడక్కడ కరువులు, భూకంపములు, రకరకాల తెగుళ్ళు విస్తరించిపోతున్నప్పుడు మనం హెచ్చరిక తీసుకుని మన జీవితంలో నమ్మకంగా ఉండడానికి గట్టి ప్రయాస పడవలసి ఉంటుంది. సుఖభోగంతో మన సమయాన్ని గడపడానికి వీల్లేదు, కానీ దేవుని వాక్యానికి లోబడి మన సమయాన్ని దిద్దుకోవలసి ఉంటుంది. సరైన మార్గంలో మనం నడుచుకోవలసి ఉంటుంది. ప్రభువా, నా హృదయం నీ దృష్టికి అంగీకారంగా ఉంటుందా? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉంటుందా? లేదా? కాబట్టి రకరకాల తెగుళ్ళు దేవుని ఉగ్రత కుమ్మరించడానికే వచ్చాయి. అయితే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఈ కరోనా తెగులకు కూడా ముగింపు ఉంటుంది. ముగింపు లేకుండా ఏమి ఉండదు. ఆయన దగ్గరిగిన వాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు. ఆయన కనికరం కలిగిన వాడు. తప్పకుండా ఈ భయంకరమైన మహమ్మారి పీడ నుండి మానవాళ్ళను రక్షించి అనేక మంది తనతోటి తిప్పుకునేలాగా చేస్తూ ఉండవచ్చు అని నేను తలస్తున్నాను. కీర్తన గ్రంథము 106వ సంఖ్య 29-30 వాక్యాల్లో, తమ క్రియల చేత దేవునికి కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను, ఫినేహాసు చేసిన ప్రాయశ్చిత్తం ద్వారా తెగులు ఆగెను అని అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి క్రియల చేత దేవుని కోపం పుట్టించకూడదు.
వాక్యానుసారమైన జీవితం చాలా కష్టం. మానవ సమాజంలో వాక్యానుసారంగా జీవించడం చాలా కష్టం. నీతిగా బ్రతకడం చాలా కష్టం. దేవుని సంతోషపెడుతూ బ్రతకడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే మన వల్ల కాదు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చి పరిశుద్ధాత్ముడే మనం నడిపిస్తే అది సాధ్యం. కరెంటు లైట్లోకి వచ్చినప్పుడు ఆ బల్బు వెలుగుతుంది. కాబట్టి కరెంటు కనిపించదు, కానీ అక్కడ వస్తువు పనిచేస్తుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అట్లాగే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నా హృదయంలో అంత్యకాలంలో క్రియ చేయనివ్వాలి. ఆత్మ లేనివాడు ఆయనవాడు కాడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధమైన జీవితం ఇస్తాడు. ప్రభువా, ఏ విధంగా క్రియల్లో తప్పిపోతున్నాను, ఏ విధంగా నీకు వ్యతిరేకంగా జారిపోతున్నాను, ఏ విధంగా నేను దుఃఖపెడుతున్నాను, నన్ను సరిచేయి. అంత్యకాలంలో ఉన్నాను, నేను నా కుటుంబానికి కావలవాడిని, నా సంఘానికి కావలవాడిని, నేను మెలకుగా ఉంటూ ఇంటి వారిని మెలకు చేయవలసిన సంగతి మన ముందు ఉన్నది. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 17 నుంచి మనం చూస్తే, రాజైన సొలొమోను రాజుగా ప్రతిష్ఠించబడిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత అతడు దేవుని మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే అక్కడ తెగుళ్ళు కానీ, చిత్తపట్టు కానీ, అనారోగ్యము కానీ ఇవేవి కూడా ఉండకుండా దూరం అయిపోతాయి అని చెబుతున్నాడు రాజైన సొలొమోను. క్షామము కానీ, తెగులు కానీ, అటువంటి లోక సంబంధమైన ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని మందిరం తట్టు, యెరూషలేము తట్టు అనగా సిలువ తట్టు మనం చూచి ప్రార్థన చేసి మన హృదయాన్ని దిద్దుకున్నప్పుడు వాటి మీద మనకు జయము తప్పకుండా దొరుకుతుంది. తన పిల్లల్ని బాధించడం దేవుని చిత్తం కాదు. తండ్రి పిల్లల్ని శిక్షిస్తాడు, మందలిస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. చిన్నపిల్లల్ని అయితే ఒక్కోసారి బెత్తం తీసుకుని బుద్ధి చెప్తాడు. కాబట్టి ప్రేమించే యేసు మనకి తోడుగా ఉన్నాడు. నిన్ను విడువను, నేను ఎడబా అని చెప్పిన దేవుడు తెగుళ్ళ ద్వారా, లేకపోతే కొన్ని కష్టాల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా మనల్ని సరిచేసి తన వైపు తీసుకుందామని, తన చిత్తంలో నడిపించుకుందామని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. చివరగా ఇక్కడ హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యంలో చూసినట్లయితే, ఆయన ముందర తెగుళ్ళు నడుచునుంది. కాబట్టి ప్రభు రెండవ రాకడలో వచ్చే ముందు ఏ రకమైన తెగుళ్ళు ఉన్నాయి అని మనం గుర్తుపెట్టి దాని ద్వారా ఆత్మీయంగా దిద్దుకుంటూ బలపడుతూ, ఆత్మలో తెగులు లేకుండా చూసుకుంటూ, సిలువ రక్తం చేత కడగబడుతూ, భయంతో వణుకుతో సొంత రక్షణ కొనసాగిస్తూ మనము ఇంటి వారిని కూడా అదే రీతిగా తయారు చేసి ముందుకు సాగవలసి ఉంటుంది. రేపేం సంభవించినో మనకు తెలియదు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12వ వాక్యం నుండి, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలుడు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వానై కోరకుండా నేను ఆకాశం మూసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడుతులను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ అని 3 మాటలు చెబుతున్నాడు రాజైన సొలొమోను. వాన కురియని పరిస్థితి ఉన్నప్పటికీ, మిడతలు లేక రకరకాల పంట తెగుళ్ళు వచ్చినప్పటికి కానీ, తెగులు వచ్చినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గమును విడిచినట్లయితే, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఈ స్థలమందు చేయి ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా పెదవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. ఎలాంటి ఆశీర్వాదకరమైన వాగ్దానము దేవుడిచ్చాడు రాజైన సొలొమోనుకి. బైబిల్లో ఉంది కాబట్టి ఆ ఆశీర్వాద వాగ్దానం మనకే. తెగుళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఆయన ప్రజలు, క్రైస్తవులు తగ్గించుకోవాలి, ప్రభువుని వెతకాలి. ఇంట్లో కానీ సంఘంలో కానీ చెడు మార్గాలు ఉంటే సరిచేయాలి. అప్పుడు ప్రభు వారి ప్రార్థన ఆలకించి వారి పాపాన్ని క్షమించి వారి దేశం మీద వచ్చిన తెగులు నివారించి అందరికీ స్వస్థత, దీర్ఘాయుషిస్తాడు. ఎంత ఆశీర్వాదం అండి! కాబట్టి ఈ మందిరంలో చేసే ప్రార్థనలన్నీ అలాగే ఉండాలి. ఆ పరిశుద్ధమైన మందిరంలో చేసే ప్రార్థనల మీద ఆయన దృష్టి, ఆయన మనస్సు ఉంటుంది. కాబట్టి క్రైస్తవ సంఘమా, ప్రియమైన వారులారా, ఇటువంటి సందర్భంలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే, తెగుళ్ళు ఆయన ఉగ్రతను చెప్పడానికి మాత్రమే కాదు, కానీ
ఆయన ప్రేమ ద్వారా, తెగులు యొక్క భయం ద్వారా వారిని తన వైపు తిప్పుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవ రాకడ కాలంలో విశ్వాసులమైన మనము దేవుని భయం కలిగి హెచ్చరిక తీసుకుని మన హృదయాన్ని దిద్దుకొని రెండవ రాకడ కొరకు, ఆయన కొరకు మనం సిద్ధపడవలసి ఉంటుంది. గొర్రెపిల్ల సంఘములో మనం ఉంటే మనము ప్రభుతో పాటు, పెండ్లి కుమార్తె సంఘంలో ఉంటే ప్రభుతో పాటు మన మధ్యాకాశానికి తగిన కాలమందు మనము చేర్చుకొనబడతాం. ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటూ, మన ఇంట్లో వారికి నేర్పింతూ, సంఘంలో తెలియచేస్తూ, మన చుట్టూ ఉన్న ప్రజలకు కూడా బోధించి ఆయన మార్గంలో ముందుకు సాగునట్లుగా ప్రభు ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, ఆయా కాలాల్లో బైబిల్ చరిత్రలో మీరు పంపిన తెగుళ్ళు మీ నీతిని, మీ తీర్పును కనపరచడానికి, అయితే దాని వెనకాల నీ ప్రేమ ఉన్నది. ఆయన రెండవసారి వచ్చే ముందు తెగుళ్ళు వస్తాయని ఇప్పుడు హబక్కకు 3:5లో చెప్పినట్లుగా మేము సత్యాన్ని గ్రహిస్తున్నాము, గుర్తిస్తున్నాము. కాబట్టి ఈ రెండవ రాకడ సూచనలు ఆయా రీతిగా ఈ లోకంలో మేము తెలుసుకొని చుంటుండగా మేము భయపడిపోయి, కంగారు పడిపోయి, ఆందోళన పడిపోయి అనారోగ్యం పాలైపోనేవద్దు. కానీ విశ్వాసమును కర్త కొనసాగించి యేసు వైపు చూస్తూ ఆ సత్యాన్ని నేర్చుకుని ఇతరులకు బోధించి బలపరచబడి రాకడ కొరకు ఎదురు చూచు వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయండి. ఈ సాయంకాలం దినమాని వాక్యం మీరు ఫలింపచేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్.